ఇబ్బంది పడుతుందని మీరు అంటున్నారు. టీడీపీ కార్యకర్తలండి, కార్యకర్తలతో వాళ్ళు పెట్టిస్తున్నారు కేసులు. వాళ్ళు పర్సనల్గా ఏముంటుందండి ఈయన మీద? ప్రెషర్ మీద పెడుతున్నారు. పోలీసులు కూడా అంతే చెప్తున్నారు, మాకు పైనుంచి ప్రెషర్ వస్తున్నాయి, మమ్మల్ని మా పని మేము మమ్మల్ని చేసుకోనివ్వండి అంటున్నారు. మా భర్తను కూడా, నా భర్తను కూడా ఇబ్బంది పెట్టారండి. లోపల కూర్చోబెట్టి అతన్ని చాలా, అంటే అతను నాకు ఇంకా క్లియర్గా చెప్పలేదు. అప్పటి నుంచి నన్ను కలవనివ్వలేదండి. బయటకు వచ్చి కూడా నాతో కూడా మిస్బిహేవ్ చేశారు వాళ్ళు. రకరకాల మీద కంప్లైంట్ ఉన్నాయని చెప్పారండి. అయితే అది నాకు తెలియదు, అవన్నీ అబద్ధాలు. చెప్పండి, మీరు మాట్లాడండి. జిల్లా మాట్లాడచ్చు నాకు తెలియదు. అడగండి. నువ్వు చెప్పాలా? వద్దంట. మాట్లాడతారా మీరు? మాట్లాడండి. ఏముంది అక్కడ? అక్రమ కేసులు పెడుతున్నారు, నేను సపోర్ట్గా ఉంటానని చెప్పండి. సోషల్ మీడియా ద్వారా మేము కోరుకుంటుంది న్యాయం. ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ, మాకు టీడీపీ నుంచి రక్షణ లేదు కాబట్టి మీ దగ్గర దాకా వచ్చాము మేము. కాబట్టి మాకు న్యాయం చేయండి. టీడీపీ ప్రభుత్వంలో మేము ఇబ్బంది పడుతున్నామనే కదా మీడియా ద్వారా మేము వచ్చింది మీ దగ్గరికి. మీరు కూడా న్యాయం చేయలేదు అంటే న్యాయం చేస్తారనే ఉద్దేశంతోనే మేము ఇంత ప్రెస్ మీట్ పెట్టి మీ దగ్గరికి వచ్చి కూర్చున్నాం. ఏ కేసులు పెట్టారో అనేది ఇప్పటివరకు మాకు అర్థం కాని కేసులు. ఎఫ్ఐఆర్ కాపీలు ఇవ్వలేనప్పుడు ప్రభుత్వంలో ఏ పని చేస్తున్నట్టు, పోలీసులు ఎంతవరకు వెళ్తున్నట్టు, వైసీపీలో ఉన్న వారికి ఎవరికీ లేదా, డెమోక్రసీలో మాట్లాడుకునే అవకాశం లేదా, మేము డెమోక్రసీలో పర్సన్స్ కాలే, ఏదైనా తప్పు చేస్తే అడిగే బాధ్యత మాకు లేదు. మళ్ళా చెప్పండి. ఎక్కువ మాట్లాడితే ఇంతకు మాకు న్యాయం జరగాలని పెట్టామండి. అతన్ని అరెస్ట్, ఇంటూరు రవికిరణ్ గారిని అరెస్ట్ చేశారు. గత 2 నెలల నుంచి తిప్పుతున్నారు. ఒక స్టేషన్లో ఉంచట్లేదు, ఒక జైల్లో ఉంచట్లేదు, పీటీ వారెంట్లు వేసి తిప్పుతున్నారు. ఏ కేసులు అనేవి తెలియట్లేదండి. ఏ కేసులు అనేవి తెలియట్లేదు, దేనికి పెడుతున్నారో తెలియట్లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాట్లాడే హక్కు లేదండి. మీ దగ్గరకు వచ్చానంటే మీ వల్ల ఏమన్నా, టీడీపీ ప్రభుత్వం మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది, మీ వల్ల ఏమన్నా న్యాయం జరుగుతుందని ప్రెస్ వరకు రావాల్సి వచ్చిందండి నేను. ఇంకా అతని మీద ఏం కేసులు పెట్టారు? అంత అంటే విడుదల చేయలేనంత తప్పులు ఏం చేశారండి ఆయన? అలాంటి ఏం కేసులు ఉన్నాయి ఆయన మీద? అంటే ఎఫ్ఐఆర్ కాపీలు లేవు. అసలు స్టేషన్కి వెళ్ళి ఏ కేసు ఏ నెంబర్ అని కూడా అడుగుతుంటే లాయర్లు పంపించినా కూడా సమాధానం చెప్పట్లేదు. అతని ఆరోగ్యం బాగాలేదు, అతనికి 8 అవర్స్ రెస్ట్ కావాలి రోజు, అతనికి రెస్ట్ ఇవ్వట్లేదు. అతనికి ఏదైనా అయితే ఎవరు సమాధానం అండి? ఎవరు చెప్తారు నాకు? అతని ఆరోగ్యం బాగాలేదు, అతను నడవడానికి కూడా వీలు లేకపోయినా డాక్టర్ చెప్పినా కూడా, వాళ్ళు డాక్టర్ చెప్పారు అన్ఫిట్ ఈ మనిషి జర్నీ చేయడానికి అని చెప్పినా కూడా అతను తీసుకుని వెళ్తున్నారు. పీటీ వారెంట్లు, స్టేషన్ కస్టడీలు అని చెప్పి తీసుకుని వెళ్తున్నారు. మాకు ఈ ఛానల్స్ వల్లైనా, మాకు వీటి వల్లైనా మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి నేను ఇక్కడికి వచ్చానండి. ఇక్కడ వరకు రావడం జరిగింది.
కలవడానికి వెళ్తే నిన్న ఎంట్రీ రిజెక్ట్ అయిందండి. అతను లేడు, పీటీ వారెంట్ల మీద తీసుకెళ్ళిపోతున్నారు. అతను కలవనివ్వట్లేదు మమ్మల్ని. పీటీ వారెంట్లు వేసి తీసుకెళ్ళిపోయారమ్మంటున్నారు. ఏ స్టేషన్ అంటే చెప్పట్లేదు, ఎక్కడికి తీసుకెళ్లారంటే చెప్పట్లేదు. చాలా ఇబ్బంది పెడుతున్నారండి నన్ను, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని అంతా చాలా ఇబ్బంది పెడుతున్నారు. అతను ఎక్కడ ఉంటున్నాడో తెలియట్లేదు, ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ప్రతిరోజు ఇలా తిప్పుతున్నారు. అతని ఆరోగ్యం క్షీణించి అతనికి ఏదైనా అంటే ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ? న్యాయం కావాలి. నాకు డాక్టర్ రిపోర్టు అన్ని రిపోర్ట్స్ ఉన్నాయండి. నేను మళ్ళీ సబ్మిట్ చేస్తాను, మీ అందరికీ చూపిస్తాను. ఇప్పుడైతే నేను తీసుకురాలేదు. అతని మీద ఎందుకు కేసులు పెట్టారండి? దేనివల్ల కేసులు పెట్టారు? అవన్నీ చూపించండి నాకు. అతను సోషల్ మీడియా అంటే పోస్టులు పెడతారండి. మార్పింగ్ ఏమైనా చేశారా? అతను ఏమైనా అసభ్యకంగా రాశాడు, అసభ్యకరంగా అశ్లీలంగా ఏమన్నా ఉన్నాయా పోస్టుల్లో? ఒకసారి చూపియండి. ఎందుకు పెడుతున్నారు ఇన్ని సెక్షన్లు? ఇన్ని సెక్షన్లు ఎందుకు పెడుతున్నారు అతని మీద? ఏమండి తీసుకెళ్తున్నారు, ఇప్పుడు పొద్దున్న తీసుకెళ్తున్నారు, రాత్రి ఏ టైంకి ఇస్తున్నారో తెలియట్లేదు. ఇంటి దగ్గర నుంచి అరెస్ట్ చేస్తుంటే నేను ఫాలో అవుతున్నాను, అందుకని నన్ను కట్ చేశారు. జైల్లో పెడుతున్నారు. జైల్లో అయినా ఉంచుతున్నారా? జైలు నుంచి తీసుకెళ్తున్నారు. ఎప్పుడు తీసుకెళ్తున్నారో అర్ధరాత్రి లేదు, సండే లేదు, ఎప్పుడు లేదు. ఎప్పుడు తీసుకెళ్తున్నారో తెలియదు, ఎప్పుడు తీసుకొస్తున్నారో తెలియదు. అతను అక్కడ ఉన్నాడని మనం వెళ్ళి ములాఖత్ పెట్టుకుంటే అక్కడ లేడమ్మా, పీటీ వారెంట్ మీద తీసుకెళ్లారు. ఎక్కడే తీసుకెళ్లారు మాకు తెలీదు. ఇట్లనే చెప్తున్నారు. జైల్లో కూడా మాకేం చెప్పట్లేదండి. అక్కడికి వెళ్ళి అడుగుతుంటే కూడా మనిషి ఉండట్లేదు, మమ్మల్ని కలవనివ్వట్లేదు అసలు ఆయన్ని. ఏ స్టేషన్ అని లేదండి. ఇప్పుడు అక్కడ అసలు కొత్త కేసులు అన్నీ దేని మీద పెడుతున్నారో తెలియట్లేదు, ఎవరు పెడుతున్నారో తెలియట్లేదు, ఏ కేసో తెలియట్లేదు, కేసు నెంబర్ తెలియట్లేదు. లాయర్లు వెళ్ళి అడిగినా, మేము వెళ్ళి అడిగినా అంతా మేము ఇవ్వము, సీక్రెట్, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. పోలీసుల నుంచి ఇదే సమాధానం. మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా ఈ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల కోసమే పనిచేస్తున్నారు వీళ్ళు. మీరు కూడా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టే కదా, అలానే పోస్ట్ కారణంగానే ఈ అరెస్ట్ చేసి ఉండొచ్చని మీరు ఏమో అనుకుంటున్నారా? పోస్టులు ఏవేవో చూపిస్తున్నారండి. అక్కడ మార్పింగ్ అంటున్నారు, అశ్లీలత అంటున్నారు. మరి టీడీపీ అని ఏదో పేజీ ఉంది వీళ్ళది. మరి వాళ్ళ దాంట్లో ఏమి అసభ్యకంగా అశ్లీలంగా ఉన్నాయి కదండి, వాళ్ళు మేము పెట్టచ్చా కేసులు? గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద కేసులు పెట్టారు, అందుకే కూటమి ప్రభుత్వం ప్రతీకార చర్యలు పాల్పడుతుంది అనుకుంటున్నారా? గత ప్రభుత్వం పెట్టింది నాకు తెలియదండి. నేను అసలు ఇలా మీడియాలో అసలు నేను ఎప్పుడు రాలేదు. మా వారిని అరెస్ట్ చేశారు, ఎందుకు చేశారని నేను అడుగుతున్నాను. దానికి సమాధానం చెప్పండి. అసలు ఇప్పుడు ఎన్ని స్టేషన్లు అని కదండి, ఆయన మీద 20 కేసులు ఉన్నాయి. రోజుకొక స్టేషన్ అని తిప్పుతున్నారు, రోజుకో కేసు అని చెప్తున్నారు, పీటీ వారెంట్లు వేస్తున్నారు, స్టేషన్ కస్టడీలు అంటున్నారు. అతన్ని ఒక్క చోట ఉండనివ్వట్లేదు.